పెరిగిన పోలవరం వ్యయం అంచనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడంతో నిర్వాసితుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 ఫిబ్రవరి 29న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి సుధాకర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్టీలు 56,495, ఎస్సీలు 7,134, ఓబీసీలు 34,266, ఓసీలు 7,706, మొత్తం 1,05,601 కుటుంబాలు నిర్వాసితులవుతున్నారని వెల్లడించారని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఒక కుటుంబంగా కొత్త భూసేకరణ చట్టం పేర్కొందని 2020 నాటికి 14 సంవత్సరాలు వయసు ఉన్న వ్యక్తి ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తయి ఒక కుటుంబంగా పరిగణించబడతారని తెలిపారు. ఈ సంఖ్య పెరుగుతుంది గాని తగ్గదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో మొత్తం నిర్వాసితుల సంఖ్య 96,660గా వెల్లడించారన్నారు. అంటే సుమారు 10,000 కుటుంబాలకు తగ్గించి చూపించారని, దీనికి కారణాలు వెల్లడించలేదని పేర్కొన్నారు. అక్టోబర్ 3న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పోలవరం ముంపు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విషయం మీద ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన శ్వేతపత్రం చదివినప్పుడు అందులో కొన్ని ఆందోళన కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా గతంలో పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికకి ఈ శ్వేతపత్రంలో ఉండేటటువంటి అంకెలకి తేడాలు ఉన్నాయి. గతంలో చీఫ్ ఇంజనీర్ 2020లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పుడు 106,000 కుటుంబాలు అంటే సుమారు 5 లక్షల మంది నిర్వాసితులు అవుతారని వాళ్ళు అంచనా వేసి లెక్కట్టి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో 10,000 కుటుంబాలని తగ్గించారు. అంటే 10,000 కుటుంబాలు అంటే సుమారు 50,000 మంది నిర్వాసితులు. మరి వాళ్ళు ఏ గ్రామస్తులు, ఏ గ్రామాలను తీసేస్తున్నారు, ఇందులో నుంచి తొలగిస్తున్నారా అనేది వివరణ ఇవ్వలేదు. అది చాలా గ్రామాల్లో ఆందోళనగా ఉంది. అంటే ఏ గ్రామాలు తీసేస్తున్నారు, నిజంగా మేము గతంలో ముంపుకు గురవుతున్నటువంటిగా చేర్చినటువంటివి ఎలా తీసేస్తారు, తీసేయాలంటే దానికి చాలా ప్రణాళిక ఉండాలి, దానికి గ్రామాల్లో గ్రామ సభలు జరపాలి. ఇవన్నీ లేకుండా అది ముంపుగా ఏ విధంగా చేశారు, ముంపు కాదని చెప్పేసి ఆ 40 గ్రామాలని, సుమారు 40 గ్రామాలని ఏ విధంగా తొలగించారు 10,000 కుటుంబాలను అనేది రాష్ట్ర ప్రభుత్వం అది వివరణ ఇవ్వాలి. ఎందుకంటే రోజు రోజుకి ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే కొద్ది పెరుగుతుంది తప్ప తక్కువ. ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే కొద్ది 18 ఇయర్స్ ప్యాకేజ్ కూడా పెరిగిపోతారు. గతంలో 14 సంవత్సరాలు ఉంటే ఇవాళ 18 సంవత్సరాలు వచ్చినప్పుడు పెరిగిపోవడం వల్ల నిర్వాసితుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు. అదొకటి ఆందోళనకరంగా గవర్నమెంట్ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.